భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా బిగ్ బాష్ లీగ్ లో ఆడబోతున్నట్లు సమాచారం. సిడ్నీ థండర్ జట్టు అతనితో సంప్రదింపులు జరిపి చివరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇది అధికారికంగా ప్రకటిస్తే ఆస్ట్రేలియా ప్రీమియర్ టీ20 లీగ్ లో ఒక ఇండియన్ స్టార్ ప్లేయర్ ఆడటం ఇదే మొదటిసారి అవుతోంది. ప్రస్తుతం వచ్చిన నివేదిక ప్రకారం అశ్విన్ యుఏఈ ఆధారిత ILT20లో తన నిబంధనలను పూర్తి చేసిన తర్వాత థండర్ లో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అతను ఇప్పటికే వేలానికి నమోదు చేసుకున్నాడు. అందువల్ల ఆ లీగ్ తర్వాత బ్లాలో చేరనున్నాడు. ఇక సిడ్నీ ఫ్రాంచైజీ డేవిడ్ వార్నర్ అలాగే రైజింగ్ బ్యాటర్ శామ్ కాన్స్టాస్ తో బలమైన లైనప్ ను కలిగింది. ఇప్పుడు వారికి అశ్విన్ అనుభవం వారి స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్ మరియు ఇండియాలో జరిగే అన్ని దేశీయ పోటీల నుండి ముఖ్యంగా IPL నుండి రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ విదేశాలలో ఫ్రాంచైజీ అవకాశాలను అన్వేషించాలనే కోరికను గతంలో వ్యక్తం చేశాడు. అయితే అంతర్జాతీయ దేశీయ కట్టుబాట్ల నుండి వైదొలిగిన తర్వాతే భారత ఆటగాళ్లకు విదేశీ లీగ్లో ఆడటానికి అనుమతి ఉంది. దీంతో ఇప్పుడు విదేశీ లీగ్లపై గురిపెట్టాడు అశ్విన్. 38 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటికే ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్లలో ఒకరిగా పేరొందాడు. ఇక ఇండియా తరపున అన్ని ఫార్మాట్లలో 700కి పైగా వికెట్లు తీసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న విదేశీ ఫ్రాంచైజ్ లీగ్లో పాల్గొనే భారతీయ ఆటగాళ్లపై చాలా కాలంగా ఉన్న ఆంక్షల దృష్ట్యా BBLలోకి అతను రాక ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. అయితే గత సీజన్లో థండర్ జట్టు నిరాశపరిచే ప్రదర్శనను ఎదుర్కొంది. ముఖ్యంగా 10 మ్యాచ్లో కేవలం ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో నిలిచింది. అందులో డేవిడ్ వార్నర్ 405 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే క్రిస్ గ్రీన్ బౌలింగ్ ను 12 వికెట్లతో నడిపించాడు. ఇక దీంతో 2025-2026 సీజన్లో సిడ్నీ థండర్ జట్టు తమ అదృష్టాన్ని మార్చుకోవాలని చూస్తున్నందున అశ్విన్ చేరిక అదనపు బలాన్ని అందిస్తోందని భావిస్తోంది.